రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. సెకండ్ ప్రియారిటీ ఓట్లతో 5,500 పైచిలుకు ఓట్లు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయకేతనం ఎగురవేశారు. దీంతో కన్నీటి పర్యంతమైన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. కరీంనగర్ టీచర్ స్థానంతో పాటుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. సెకండ్ ప్రియారిటీ ఓట్లతో 5,500 పైచిలుకు ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయకేతనం ఎగురవేశారు. దీంతో కన్నీటి పర్యంతమైన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. కరీంనగర్ టీచర్ స్థానంతో పాటుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. రైట్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, పట్టభద్రులు మరియు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు 2 సీట్లు కూడా బీజేపీ కైవసం చేసుకుంది. దీన్ని ఎలా చూడొచ్చు? సాయిరామ్, ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. 3 రోజుల పాటు సుదీర్ఘంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ రోజు మార్నింగ్ వరకు కూడా మొదటి ఓట్ల ప్రక్రియ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా కూడా బీజేపీ అభ్యర్థి అప్పుడు కూడా లీడ్లో ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి 2వ ప్రియారిటీ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2వ ప్రాధాన్యత ఓట్లలో కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు. ఆ తర్వాత మిగిలినటువంటి బీజేపీ అభ్యర్థిని ఎన్నికల సంఘం సంబంధించిన ఎన్నికల అధికారులకు కూడా విజయంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంతో ఉత్కంఠభరితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఈ కౌంటింగ్ ప్రక్రియ కావచ్చు, ఎన్నికల వాతావరణం కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సమాచారం మేరకు 5,500 పైచిలకు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచినట్టు తెలిసింది. కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కన్నీటి పర్యంతమవుతూ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ కూడా థర్డ్ ప్రియారిటీని మళ్ళీ లెక్కించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ ఎన్నికల ప్రక్రియ కావచ్చు, ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన సరళి కనుక గమనిస్తే మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపు, తర్వాత సెకండ్ ప్రియారిటీ సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంది. ఎలిమినేషన్ పర్వం కొనసాగుతుంది. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే మిగులుతారో వారినే ఈ ఎన్నికల్లో విజేతగా ప్రకటిస్తారు. మొత్తం ఎలిమినేషన్ పర్వం కొనసాగించే వరకు కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మిగిలి ఆయన 5,500 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఉన్నట్టు ఈ నేపథ్యంలో ఎన్నికల సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కోమరయ్య గెలిచారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ దూసుకుపోతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రి ఉన్నారు. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా బీజేపీ హవా కొనసాగబోతున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పార్టీల నేతల అభిప్రాయం వ్యక్తిస్తే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీజేపీ నేతలు కావచ్చు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్లో సంబరాలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే అంబేద్కర్ ఇండోర్ స్టేడియం ప్రాంగణానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాబోతున్నారు. బండి సంజయ్ వచ్చిన తర్వాత అభ్యర్థి అంజిరెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకునేందుకు ఆ గేట్ బయట సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎంతో ఉత్కంఠభరితంగా 3 రోజుల పాటు చాలా సుదీర్ఘంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. చివరి దశకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు క్రితమే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. కొంత మెజారిటీకి సంబంధించిన లెక్కలు ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. మొత్తం గెలుపు కోటా చేరుకున్నప్పటికీ కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో సెకండ్ ప్రియారిటీ ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి
విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఎన్నికలను చాలా పరిశ్రమగా తీసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఒక 3 సభలు నిర్వహించారు. మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, మహిళలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో బలం చేకూరుస్తుంది. తప్పకుండా గెలిపించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా చాలా ఫోకస్ చేసి ఎమ్మెల్సీ పట్టభద్రులపై చాలా ఫోకస్ చేసి ప్రచారాలు కొనసాగించారు. కానీ పట్టభద్రులంతా కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికే పట్టం కట్టి బీజేపీ అభ్యర్థినే గెలిపించిన పరిస్థితి కలుగుతుంది. ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యనే గెలిపించారు. అనేక టీచర్ సంబంధించినటువంటి యూనియన్ నేతలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి పీఆర్టీ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి నేతలంతా పోటీ చేసినప్పటికీ కూడా టీచర్స్ ఎన్నికల్లో కూడా బీజేపీ అనుబంధ సంబంధించిన టీపాస్ సంబంధించినటువంటి మల్క కొమరయ్యని గెలిపించారు. ఇటు పట్టభద్రుల్లో కూడా అంజిరెడ్డిని గెలిపించడంతో ఉత్తర తెలంగాణలో బీజేపీ దూసుకెళ్తుంది. బీజేపీ సంబంధించి ఇంకా బీజేపీ పార్టీ బలోపేతానికి కావచ్చు, బీజేపీ రానున్నటువంటి కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే అవకాశం ఉంటుంది. రానున్నటువంటి ఎన్నికల్లో ఎప్పుడైనా బీజేపీ గెలుస్తున్నట్టు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, మిగతా బీజేపీ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. గత 3 రోజులుగా సుదీర్ఘంగా కొనసాగినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం టీచర్స్, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ స్థానాలను రెండింటిని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. సాయిరామ్. రైట్, ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ బండి సంజయ్ కూడా ఇంతకుముందు కూడా అన్నారు ఏమని, ఈ బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా రెండు కూడా ఒకటే అని చెప్పేసి అన్నారు. అలాగే ఈ అంజిరెడ్డి మరియు మల్కా కొమరయ్య ఇద్దరు వినవడం ఈ పట్టభద్రులకు సంబంధించి వాళ్ళు ఎలా చూసుకోవచ్చు మనం? ఎందుకంటే మార్పు మొదలైందనే ఉద్దేశం కనబడుతుంది అక్కడ. సాయిరామ్, బీజేపీ పార్టీ సంబంధించిన శ్రేణులంతా కూడా మీరు చెప్పినట్టే మార్పు మొదలైంది. తప్పకుండా ఉత్తర తెలంగాణలో కావచ్చు, తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థి గెలుస్తారు. మోడీకి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, మోడీ చరిష్మాతో అన్ని ఎన్నికల్లో గెలుస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి రోజు మల్క కొమరయ్యతో బండి సంజయ్ మాట్లాడుతూ కూడా పట్టభద్రుల్లో కావచ్చు, మిగతా ఈ టీచర్ సంబంధించినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటై కుట్రలు చేశారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు ఫలించలేదు. ఉపాధ్యాయులు కావచ్చు, పట్టభద్రులంతా కూడా బీజేపీ మీద నమ్మకంతో, బీజేపీ మీద గౌరవంతో కూడా ఈ ఓట్లు వేశారు. పట్టభద్రుల్లో టీచర్ ఎన్నికల్లో గెలుస్తున్నామని కూడా బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే అంబేద్కర్ ఇండోర్ స్టేడియం గేట్ ముందు దగ్గరికి చేరుకొని బండి సంజయ్ ఈ గ్రాడ్యుయేట్ సంబంధించిన విజయోత్సవ సంబరాల్లో పాల్గొంటారు. ఈ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కావచ్చు, అభ్యర్థి నరేందర్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కృష్ణకు సంబంధించి బండి సంజయ్ ఏం మాట్లాడతారనే ఆసక్తి అయితే కొనసాగుతుంది. ఈ 2 ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్లో కావచ్చు, ఉత్తర తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో ఒక ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.